కిలోమీటర్లు వెడల్పుతోటి ప్రవహించాల్సినటువంటి కృష్ణా నది గోదావరి నది ప్రవాహం 800 మీటర్ల చిన్న సందులో నుంచి ప్రవహించడం వల్ల ఆ డయాఫ్రమ్ వాల్ కొట్టకపోయిందనేది చిన్న బిడ్డని అడిగితే కూడా తెలుస్తుంది. ఈ కొట్టకపోయినటువంటి డేటు 2019 జూన్ 12 నుంచి 15 మధ్యలో వచ్చిన వరదలకి. మా ప్రభుత్వం వచ్చింది 2019 మే 30, అంటే 12 రోజుల వ్యవధిలో కొట్టకపోయింది. అప్పటి వరకు నిర్మించినటువంటి నిర్మాణం చంద్రబాబు గారు నిర్మించినటువంటి నిర్మాణం. అప్పర్ కాపర్ డ్యామ్ కట్టకపోవడం, కంప్లీట్ చేయకపోవడం కారణం R&R ప్యాకేజ్ ఇవ్వకుండా వాటర్ని ఆపితే 50 గ్రామాలు మునిగిపోతాయి కాబట్టి వాటిని ఆపకుండా వదిలేశారు. సో ఇదంతా చరిత్ర, ఇదంతా పోలవరానికి సంబంధించిన ఏ అధికారైనా చెప్తాడు. అంత నీట్గా క్లియర్గా ఉన్న సబ్జెక్ట్ని నిర్మాణాలు చేసింది వారి కంపెనీ, నిర్మాణాలు చేయించింది వారి ప్రభుత్వం, కొట్టకపోయింది వారు నిర్మించినటువంటి వాల్. ఇది అంతా ఇంత క్లియర్గా ఉన్న తర్వాత కూడా పక్కన కూర్చొని పోలవరానికి తిలోదకాలు వదిలేశారు చంద్రబాబు గారు. అంటే కేర్ తీసుకోకపోవడం వల్ల మీరేం చెప్తున్నారు? ఏది 12 రోజుల్లో కేర్ తీసుకోవాలా? ఆ రోజున అధికారులు 12 రోజుల్లో టెండర్లుగా మీరు మార్చేయడం వల్ల ఇదంతా జరిగింది. ఒక్కళ్ళని కూడా లేదు, వెంటనే ఇలా రాగానే అలా తీసేశారు. 12 రోజుల్లో ఎవరున్నా ఎలా చేస్తారు సార్? మేమేమంటున్నాం, డయాఫ్రమ్ వాల్ అనేది ఒక ఇంపార్టెంట్ డ్యామ్ కట్టడానికి నిర్మించేటటువంటి బేస్మెంట్. ఆ బేస్మెంట్ నిర్మాణం జరగాలంటే వాటర్ రాకుండా పైనుంచి నదీ ప్రవాహాన్ని ఆపాలి. నదీ ప్రవాహాన్ని ఆపాల్సినటువంటి ఆనకట్ట కంప్లీట్ చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించటం తప్పా కాదా? ఏ టెక్నికల్ సైంటిస్ట్ని కానీ టెక్నికల్ ఇంజనీర్ని కానీ అడగండి, వారే చెప్తారు. 300 మీటర్లు కిందకి వెళ్ళినా కానీ రాక్ రానటువంటి ఒక ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్ 490 కోట్ల పైచిలుకు పెట్టుబడి పెట్టి వేసి దానికి ప్రొటెక్షన్ లేకుండా వరదలు రావు అనుకొని 2019కి ముందు కంప్లీట్ చేసినట్టుగా ఆనకట్ట వేసి అడ్డం నీళ్లను ఆపేసి చూయించుకొని ఎలక్షన్స్కి పోవాలని ఒక తప్పుడు ఉద్దేశంలో చేసినటువంటి తప్పుని ఇవాళ పక్క పార్టీ మీద పక్క వ్యక్తి మీద దోచివేసి నెట్టివేస్తే మీరు అది ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ విషయంలో మేధావులంతా మాట్లాడాలి. పోలవరం అనేటటువంటి ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవనాడి. అది ఒక బహుమతిగా కేంద్రం ఇవ్వాల్సిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వంలోకి తీసుకొని అది ఒక చారిత్రాత్మక తప్పు చేశారు. 2016 సెప్టెంబర్ 9వ తారీఖు నాటికి చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్ ఓవర్ చేసుకునే సమయానికి పూర్తి బడ్జెట్ 20,000 కోట్లలో ఆల్రెడీ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిన తర్వాత 15,000 కోట్లు మాత్రమే బడ్జెట్ మిగిలింది. మరి R&R ప్యాకేజ్కే ఆ రోజు ఉన్నటువంటి